నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే ఈ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ లో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కాళేశ్వరం కమిషన్ విషయంలో ఈ రోజు బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ కి హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 11 గంటల 15 నిమిషాల వరకు ఇక్కడికి వచ్చి 11 గంటల 30 నిమిషాల వరకు ఇక్కడ లోపలికి వెళ్లి దాదాపు 2-3 గంటలు కూడా ఈ విచారణ జరగబోతుందని చెప్పేసి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఫామ్ హౌస్ కి ఇటు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, అలాగే ఆర్ఎస్పీ కావచ్చు, అలాగే హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి వాళ్ళు చాలా మంది ఆ ఫామ్ హౌస్ కి చేరుకున్న పరిస్థితి. ఫామ్ హౌస్ లో ఏదైతే దీనికి సంబంధించిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బాత్రూమ్ కి వెళ్లి కాలు స్లిప్ అయి పడిపోయిన పరిస్థితి, అతని కాలు కూడా విరిగిందన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి 9 మందిని అయితే ఆ కాళేశ్వరం కమిషన్ లోపలికి దీనికి సంబంధించి కేసీఆర్ తో పాటు 9 మందిని కూడా లోపలికి అలౌ చేయబోతున్నారని చెప్పేసి అందులో పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఉన్నారని, ఆ పల్లా రాజేశ్వర రెడ్డి ఇట్లా అందరూ కేసీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వెళ్తే అక్కడ అనుకోని సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. బాత్రూమ్ కి వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురై కాలు జారి కింద పడిపోవడంతో కాలు విరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డిని ఎమర్జెన్సీగా హుటాహుటిన సికింద్రాబాద్ లోనే యశోద హాస్పిటల్కి అయితే తరలించారు. నిజంగా మరి కాలు విరిగిందా, మరి ఏంటి పరిస్థితి, పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క హెల్త్ రిజల్ట్స్ ఏమున్నాయని చెప్పేసి కూడా త్వరలో కూడా విడుదల కావాల్సి ఉంది. కాళేశ్వరం కమిషన్ లో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కాళేశ్వరం కమిషన్ విషయంలో ఈ రోజు బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ కి హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 11 గంటల 15 నిమిషాల వరకు ఇక్కడికి వచ్చి 11 గంటల 30 నిమిషాల వరకు ఇక్కడ లోపలికి వెళ్లి దాదాపు 2-3 గంటలు కూడా ఈ విచారణ జరగబోతుందని చెప్పేసి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఫామ్ హౌస్ కి ఇటు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, అలాగే ఆర్ఎస్పీ కావచ్చు, అలాగే హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి వాళ్ళు చాలా మంది ఆ ఫామ్ హౌస్ కి చేరుకున్న పరిస్థితి. ఫామ్ హౌస్ లో ఏదైతే దీనికి సంబంధించిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బాత్రూమ్ కి వెళ్లి కాలు స్లిప్ అయి పడిపోయిన పరిస్థితి, అతని కాలు కూడా విరిగిందన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి 9 మందిని అయితే ఆ కాళేశ్వరం కమిషన్ లోపలికి దీనికి సంబంధించి కేసీఆర్ తో పాటు 9 మందిని కూడా లోపలికి అలౌ చేయబోతున్నారని చెప్పేసి అందులో పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఉన్నారని, ఆ పల్లా రాజేశ్వర రెడ్డి ఇట్లా అందరూ కేసీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వెళ్తే అక్కడ అనుకోని సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. బాత్రూమ్ కి వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురై కాలు జారి కింద పడిపోవడంతో కాలు విరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డిని ఎమర్జెన్సీగా హుటాహుటిన సికింద్రాబాద్ లోనే యశోద హాస్పిటల్కి అయితే తరలించారు. నిజంగా మరి కాలు విరిగిందా, మరి ఏంటి పరిస్థితి, పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క హెల్త్ రిజల్ట్స్ ఏమున్నాయని చెప్పేసి కూడా త్వరలో కూడా విడుదల కావాల్సి ఉంది.